శాంసంగ్ ఈ పేరు వినగానే మనకి వెంటనే గుర్తొచ్చేది హై ఎండ్ మొబైల్స్, స్మార్ట్ టీవీస్, ఫ్రిడ్జెస్ అండ్ వాషింగ్ మిషన్ లాంటి డైలీ ఎసెన్షియల్ గ్యాడ్జెట్స్. కానీ కేవలం టెక్ గ్యాడ్జెట్స్ తయారు చేసే కంపెనీయే కాదు. ఎలాగైతే టాటా, అదానీ, రిలయన్స్ మల్టిపుల్ కంపెనీస్ ని రన్ చేస్తాయో అలాగే శాంసంగ్ కూడా ఒక మల్టిపుల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ని గ్లోబల్ గా రన్ చేస్తుంది. ఎస్పెషల్లీ సౌత్ కొరియాలో అయితే పూర్తిగా ఒక మోడర్న్ లైక్ ఎంపైర్ ని శాంసంగ్ స్థాపించింది. ఇప్పుడు సౌత్ కొరియాలో మొబైల్స్, ల్యాప్టాప్ మ్యానుఫ్యాక్చరింగ్ నుండి ఫైటర్ జెట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ వరకు కేవలం శాంసంగే రెస్పాన్సిబుల్. ప్రెసెంట్ శాంసంగ్ ఆధిపత్యం ఎంత అంటే సౌత్ కొరియా జీడీపీ మొత్తంలో 18%, ఇంకా ఓవరాల్ ఎక్స్పోర్ట్స్ లో 17% వరకు ఒక ప్రైవేట్ కంపెనీ కంట్రోల్ చేస్తుంది. ఇంకా ఇంటర్నేషనల్ గా అసలు తిరిగే లేదు అనుకున్న యాపిల్ లాంటి జైంట్ కంపెనీస్ కి కూడా శాంసంగ్ చాలా టైట్ కాంపిటీషన్ ఇచ్చేంత పొజిషన్ కి వచ్చింది. ఈ వీడియోలో శాంసంగ్ హిస్టరీ గురించి ఇంకా శాంసంగ్ ఎంపైర్ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. బిఫోర్ స్టార్టింగ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు ఇన్ఫోబ్రోస్ తెలుగు. అసలు శాంసంగ్ కంపెనీ ఎలా మొదలైంది? శాంసంగ్ దీని మీనింగ్ వచ్చేసి 3 స్టార్స్. శాంసంగ్ స్టోర్ ని మొదటిగా 1938 సంవత్సరంలో స్థాపించారు. కానీ ఈ స్టోర్లో కంప్యూటర్ చిప్స్ కానీ, ఎల్సిడి స్క్రీన్స్ కానీ, ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్స్ కానీ అమ్మేవాళ్ళు కాదు. శాంసంగ్ మొదట్లో కేవలం ఒక ఫ్లేవర్డ్ నూడిల్స్ తయారు చేసే కంపెనీ. చిన్నగా కూరగాయలు, చేపలు కూడా అమ్మడం చేశారు. బై ద టైం స్టోర్లో సేల్స్ పెరుగుతూ ఉన్నాయి. కానీ 1950లో అంటే స్టోర్స్ స్థాపించిన 12 సంవత్సరాలకే శాంసంగ్ ఒక బ్రిలియంట్ టర్న్ తీసుకుంది. అసలు ఏమైందంటే 1950లో సౌత్ కొరియాకి, నార్త్ కొరియాకి మధ్య పెద్ద వార్ జరిగింది. డైరెక్ట్ గా నార్త్ కొరియాని వార్ లో సపోర్ట్ చేయడానికి సోవియట్ యూనియన్ అండ్ చైనా వచ్చాయి. ఇంకా సౌత్ కొరియాని సపోర్టర్స్ గా యునైటెడ్ నేషన్స్ కమాండ్ అండ్ యుఎస్ ఉన్నాయి. వార్స్ జరిగితే ఆ కంట్రీస్ కి చాలా ఫైనాన్షియల్ లాసెస్ వస్తాయి. దానివల్ల సౌత్ కొరియాలో గవర్నమెంట్ దగ్గర ఉన్న మనీ మొత్తం అయిపోయింది. ఇంపోర్ట్స్ చేసుకోవడానికి చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి, ముఖ్యంగా ఫుడ్ డిపార్ట్మెంట్ లో. ఈ సిచ్యువేషన్ ని చూసి శాంసంగ్ ఫౌండర్ అయిన లీ బ్యాంగ్ చుల్ తన కంపెనీ మార్కెట్ స్కేల్ ని, ప్రొడక్షన్ ని పెంచాడు. సౌత్ కొరియాలో వార్ అయిపోయాక శాంసంగ్ కంపెనీ హెల్ప్ వల్ల గవర్నమెంట్ ఇంపోర్ట్స్ తగ్గించి ఎక్స్పోర్ట్ చేయడం మీద ఫోకస్ చేసింది. శాంసంగ్ అక్కడితో ఆగిపోలేదు. కొన్ని సంవత్సరాలకి శాంసంగ్ ఫౌండర్స్ కి ఇంకో బ్రిలియంట్ ఐడియా వచ్చింది. అదే ఎంటరింగ్ ఇంటూ టెక్స్టైల్ ఇండస్ట్రీ. ఆ టైంలో టెక్స్టైల్ ఇండస్ట్రీలో ఎటువంటి కాంపిటీషన్ లేదు, ఇంకా లాంగ్ టర్మ్ ప్రాఫిట్స్ వస్తాయి అని శాంసంగ్ టెక్స్టైల్స్ లో ఎంటర్ అయ్యింది. ఇంకా పూర్తిగా 1960 to 1970లో అయితే శాంసంగ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ, ఫైనాన్స్, ఇన్సూరెన్స్, శాంసంగ్ రిటైల్స్ లో అడుగుపెట్టింది. అయితే శాంసంగ్ ఫౌండర్ అయిన లీ బ్యాంగ్ ఒక జీనియస్ బిజినెస్ మ్యాన్. ఎందుకంటే ఫ్యూచర్ లో బాగా గ్రోత్ ఉన్న ప్రతి సెక్టార్ లో కానీ, కంపెనీస్ లో కానీ బల్క్ గా ఇన్వెస్ట్మెంట్ చేసేవాడు. ఇంకా శాంసంగ్ ఎంటర్ అయిన ప్రతి ఆస్పెక్ట్ లో క్లియర్ డామినేషన్ చూపించేది. మెయిన్ గా కస్టమర్స్ ట్రస్ట్ ని గెయిన్ చేసుకోవడంలో సక్సెస్ అయ్యేది. కానీ ఇప్పటి వరకు జరిగిన గ్రోత్ కేవలం ఒక టీజర్ లాంటిది. అసలు మూవీ శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటి నుండి మొదలవుతుంది. ఇందాక చెప్పినట్టుగా ఫౌండర్ లీ లాంగ్ టర్మ్ గ్రోత్ ఉన్న ప్రతి కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసేవాడు. అలాగా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ కొరియాలో తయారయ్యే ఓవరాల్ సెమీ కండక్టర్స్ లో 15% వరకు స్టాక్స్ ని హోల్డ్ చేసుకున్నాడు. ఈ సెమీ కండక్టర్స్ ని కూడా యూజ్ చేసి ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ ని తయారు చేయొచ్చు కదా అని అనుకున్నారు. హియర్ ఇట్ స్టార్టెడ్. 1971లో శాంసంగ్ మొదటి బ్లాక్ అండ్ వైట్ టీవీని లాంచ్ చేసింది. 1979లో మైక్రోవేవ్, 1980లో ఏసీస్ ని, ఇలాగా వాషింగ్ మెషిన్స్, కంప్యూటర్స్ ని తయారు చేయడం మొదలుపెట్టింది. ఇంతటి విజన్ అండ్ పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ వల్ల శాంసంగ్ టెలికాం ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. అక్కడ సక్సెస్ ని పొందింది. ఇలా శాంసంగ్ ఎర్లీ ఇయర్స్ లో చాలా సక్సెస్ అయ్యింది. ముఖ్యంగా సౌత్ కొరియాని డెవలప్డ్ కంట్రీగా చేయడంలో చాలా సహాయం చేసింది. వార్స్ వల్ల గవర్నమెంట్ ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా లీ వెంటనే కంట్రీకి బ్యాక్ బోన్ గా ఉంటాడు. ఇంకా కంట్రీ కోసం నాన్ ప్రాఫిటబుల్ కంపెనీస్ ని కూడా వీళ్ళు రన్ చేస్తారు. ఇండియాలో ఎలాగైతే జంషెడ్డి టాటా గారు దేశం కోసం ఆలోచించారో అలాగే సౌత్ కొరియాలో కూడా ఫౌండర్ లీ బ్యాంగ్ చుల్ బిజినెస్ తో పాటు అభివృద్ధి కోసం కూడా చాలా త్యాగాలు చేశారు. 1987లో లీ బ్యాంగ్ చుల్ చనిపోయారు. ప్రతి ఒక్కళ్ళు ఎంప్లాయీస్ నుండి గవర్నమెంట్ అఫీషియల్స్ వరకు చాలా బాధలో ఉన్నారు. శాంసంగ్ పని అయిపోయింది అని అనుకున్నారు. సౌత్ కొరియా కంట్రీలో బిజినెస్ లో నెపోటిజం అనేది ఒక ట్రెడిషన్. అందువల్ల శాంసంగ్ గ్రూప్స్ ని 5 పార్ట్స్ గా డివైడ్ చేశారు. ప్రతి గ్రూప్ కి ఓనర్ గా లీ బ్యాంగ్స్ ఫ్యామిలీ మెంబర్సే పొజిషన్స్ ని టేక్ ఓవర్ చేసుకున్నారు. కానీ ఈ 5 పార్ట్స్ లో ముఖ్యమైనది శాంసంగ్ ఎలక్ట్రానిక్స్. దీనికి లీ కున్ హీ సీఈఓ అయ్యాడు. ఈయన ఫౌండర్ లీ యొక్క 3వ కొడుకు. అప్పటి నుండి లీ కున్ హీ శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ లీడ్ చేయడం మొదలు పెట్టాడు. లీ కున్ హీ కూడా జీనియస్ బిజినెస్ మ్యాన్. గ్లోబల్ గా శాంసంగ్ గ్రూప్స్ అన్నిట్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నది కేవలం శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ మాత్రమే. ఇలా శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ సక్సెస్ఫుల్ గా రన్ అయ్యింది. కానీ సైడ్ గా సౌత్ కొరియాలో మేజర్ మార్కెట్స్ లో కూడా శాంసంగ్ గ్రూప్స్ డామినేషన్ చూపిస్తున్నాయి. ఇప్పటికీ కొరియాలో ఇన్సూరెన్స్ కోసం మోస్ట్ ట్రస్టబుల్ కంపెనీ వచ్చేసి శాంసంగ్. ఇంకా శాంసంగ్ సౌత్ కొరియా మిలిటరీ వెపన్స్ తయారు చేయడం కూడా మొదలు పెట్టింది. ఆర్మీకి కావాల్సిన ఫైటర్ జెట్స్ ని, హెలికాప్టర్స్ ని అండ్ వెపన్స్ ని డిజైన్ చేయడం, ఇంకా వాటిని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం చేసేవాళ్ళు. ఇదే కాదు, కొరియాలో శాంసంగ్ 20 లగ్జరీ హోటల్స్ ని కూడా ఓన్ చేసుకుంటుంది.
ఇదంతా ఒక ఎత్తు అయితే శాంసంగ్ డైరెక్ట్ గా సౌత్ కొరియా జీడిపి రేట్స్ ని కూడా కంట్రోల్ చేయగలదు. ఎందుకంటే కొరియా ఎకనామీ మొత్తంలో 18% వరకు శాంసంగ్ కంపెనీ కాంట్రిబ్యూషన్ వల్ల వస్తుంది. అంటే శాంసంగ్ డౌన్ఫాల్ స్టార్ట్ అయ్యింది అంటే చిన్నగా సౌత్ కొరియా డౌన్ఫాల్ కూడా స్టార్ట్ అయినట్టే. జస్ట్ ఇమాజిన్, ఒక ప్రైవేట్ కంపెనీ వల్ల ఒక డెవలప్డ్ కంట్రీ పడిపోవచ్చు. ఈ విషయం ప్రతి ఒక్క కొరియన్ కి తెలుసు. అందుకే శాంసంగ్ మొబైల్స్ ని కానీ, టీవీస్ ని కానీ, వాషింగ్ మిషన్స్ ని కానీ, ఇంకా శాంసంగ్ ప్రొవైడ్ చేసే డిఫరెంట్ సర్వీసెస్ ని కూడా ప్రతి ఒక్క కొరియన్ యూజ్ చేస్తారు. ఇదే కాదు, గవర్నమెంటే శాంసంగ్ గ్రూప్స్ ని దగ్గరుండి నడిపిస్తుంది. ఫైనాన్షియల్ గా ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఫుల్ సపోర్ట్ ఇస్తుంది. ఎలాగైతే భారతదేశానికి టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఇంకా టాటా ప్రొడక్ట్స్ అవసరమో, సేమ్ అలాగే శాంసంగ్ ప్రొడక్ట్స్ సౌత్ కొరియాకి అవసరం. ఇదే కాదు, శాంసంగ్ లార్జెస్ట్ ట్యాక్స్ పేయర్ కూడా. సౌత్ కొరియాలో కలెక్ట్ అయ్యే టోటల్ ట్యాక్సెస్ లో 20% వరకు శాంసంగే పే చేస్తుంది. ద కొరియన్ హెరాల్డ్ మీడియా రిపోర్ట్ ప్రకారం 2024 ఏప్రిల్ 15 రోజు యుఎస్ఏ గవర్నమెంట్ సెంట్రల్ టెక్సాస్ లో శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి $6.4 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్ ని తయారు చేసింది. ఇందుకు బ్యాక్ ఎండ్ గా ఫుల్ సపోర్టర్ గా ఉంది సౌత్ కొరియా గవర్నమెంట్. కానీ సౌత్ కొరియా గవర్నమెంట్ శాంసంగ్ కంపెనీకి చేసే హెల్ప్ కంటే కూడా శాంసంగ్ కంట్రీకి ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేస్తుంది. అసలు శాంసంగ్ ఇనిషియల్ డేస్ లో వాళ్ళ మెయిన్ మోటివ్ కూడా దేశాన్ని డెవలప్డ్ కంట్రీ చేయడం, ఇంకా ప్రజల్ని వేరే వేరే దేశాల మీద డిపెండ్ అవ్వకుండా చేయడం. అందుకే శాంసంగ్ ఇన్నోవేషన్ మీద, ఎక్స్పోర్ట్స్ మీద బాగా ఫోకస్ చేశాయి. శాంసంగ్ లో బడ్జెట్ మొబైల్స్ నుండి హై ఎండ్ మొబైల్స్ తయారు చేయడం వరకు, కొరియాలో ప్రైమరీ ఎడ్యుకేషన్ నుండి యూనివర్సిటీ లెవెల్ ఎడ్యుకేషన్ రన్ చేయడం వరకు, హాస్పిటల్ నుండి 5-స్టార్ హోటల్స్ నడపడం వరకు ప్రతి ఒక్క ఫీల్డ్ లో కొరియాని టాప్ కంట్రీగా చేసింది. ఇదే కాదు, ఆర్మీకి క్వాలిటీ అండ్ మోస్ట్ ట్రస్టబుల్ వెపన్స్ ఇచ్చేంత స్థాయికి కూడా వెళ్ళింది. కానీ ప్రతి కంపెనీకి వేరే వేరే కంపెనీస్ వల్ల కాంపిటీషన్ వస్తుంది. అలాగే శాంసంగ్ కూడా యాపిల్ గ్రోత్ అండ్ కాంపిటీషన్ వల్ల చాలా లాసెస్ ని ఫేస్ చేసింది. యాపిల్ కి శాంసంగ్ కి మధ్య మొత్తం 19 పేటెంట్ అండ్ డిజైన్ కాపీ కేసెస్ ఉన్నాయి. అసలు ఏమైందంటే 2011లో శాంసంగ్ మేజర్ గా మొబైల్స్ అండ్ ట్యాబ్స్ డిజైన్ మీద రీసెర్చ్ చేస్తున్నాయి. కొత్తగా స్క్రీన్ చేంజెస్ ని తెస్తున్నాయి. అయితే అదే ఇయర్ లో ఏప్రిల్ అండ్ ఆగస్ట్ మంత్ లో యాపిల్ కంపెనీ శాంసంగ్ తన డిజైన్స్ ని కాపీ చేస్తుంది అని కేసు ఫైల్ చేశారు. ఇలా సేమ్ పేటెంట్ రైట్స్ కోసం యాపిల్ మొత్తం 19 కేసెస్ ని శాంసంగ్ కి ఎగ్నెస్ట్ గా మొత్తం 9 దేశాల్లో ఫైల్ చేసింది. ఇంకా దీని దెబ్బతో గ్లోబల్ గా శాంసంగ్ రెప్యుటేషన్ మొత్తం పోయింది. అందరూ శాంసంగ్ కాపీ కొడుతుంది అని బలంగా నమ్మారు. కానీ శాంసంగ్ మాత్రం ఎలాగైనా రివెంజ్ తీసుకోవాలి అని అనుకుంది. అప్పటికే శాంసంగ్ బల్క్ గా ఫైన్స్ కట్టాల్సి వచ్చింది. ఎన్ని లా కేసెస్ ఉన్నా కూడా శాంసంగ్ మళ్ళీ కంబ్యాక్ ఇచ్చింది. ఈసారి ఎలాగైనా యాపిల్ కంటే బెస్ట్ మొబైల్స్ ని శాంసంగ్ తయారు చేయాలి అని డిసైడ్ అయ్యారు. ఈ గ్యాప్ లో శాంసంగ్ నోట్ 7 లాంటి హై ఫీచర్స్ ఉన్న మొబైల్ ని తయారు చేసింది. కానీ మొబైల్ ప్రాసెసర్ కెపాసిటీ కంటే ఎక్కువగా ఫీచర్స్ ఉండడం వల్ల బ్యాటరీ ఫాస్ట్ గా డ్రైన్ అయ్యేది. కొన్ని మొబైల్స్ బ్లాస్ట్ అయ్యేవి కూడా. దీనివల్ల శాంసంగ్ కాంపిటీషన్ లో మళ్ళీ ఫెయిల్ అయ్యింది. శాంసంగ్ నెక్స్ట్ ట్యాబ్ మీద ఫోకస్ చేసింది. గెలాక్సీ ట్యాబ్ S6, S6 లైట్ ఐప్యాడ్స్ కంటే ఎక్కువగా ఫేమస్ అయ్యాయి. వీటిలో శాంసంగ్ డెస్క్టాప్ మోడ్, S Pen ఫీచర్స్ ని తెచ్చింది. కొత్తగా వచ్చిన శాంసంగ్ గెలాక్సీ Z Flip 3, శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా అయితే మొబైల్ ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్స్ ని సెట్ చేశాయి. శాంసంగ్ గెలాక్సీ S24లో ఉన్న AI ఫీచర్స్ అండ్ ఫాస్ట్ ప్రాసెసర్ వల్ల యాపిల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద ఎఫెక్ట్ పడింది. అందుకే యాపిల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ లో యాపిల్ ఇంటెలిజెన్స్ ఇంటిగ్రేట్ చేయాలి అని చూస్తుంది. ఇంకా యాపిల్ నెక్స్ట్ మొబైల్స్ లో ప్రాసెసర్ లో కూడా ఇంప్రూవ్మెంట్స్ ని తెస్తున్నాయి. ప్రెసెంట్ శాంసంగ్ మిగతా ఆండ్రాయిడ్ మొబైల్స్ తయారు చేసే కంపెనీస్ కంటే బెస్ట్ అని ప్రూవ్ చేసుకుంది. ఇది ద గ్రేట్ హిస్టరీ ఆఫ్ శాంసంగ్. మీరు శాంసంగ్ ఎకో సిస్టమ్ బెస్ట్ అనుకుంటున్నారా లేదా యాపిల్ ఎకో సిస్టమ్ బెస్ట్ అనుకుంటున్నారో కామెంట్ చేయండి. Signing off, Infobros Telugu. Thank you.